హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ తోటి నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మోస్ట్లీ ఇది మన మిడిల్ క్లాస్ వాళ్ళు అందరి కష్టాలు ఇట్లనే ఉంటాయి కావచ్చు. మోస్ట్లీ నా ఎక్స్పీరియన్స్ ఇది అయితే ఉన్న దాంట్లో సర్దుకోవాలి కదా. లైక్ షాప్ ఎంత ఉంటే కాళ్ళు అంతవరకే చాపుకోవాలనే సామెత ఉంటుంది కదా. సో నేను కూడా మోస్ట్లీ ఈ మధ్య అదే ఫాలో అవుతున్నా. సో ఆస్తి మూరడు ఆశబారడు అన్నట్టుగా కాకుండా ఉన్న దాంట్లో ఎట్లా అడ్జస్ట్ కావాలి, దాన్నే మనం నచ్చినట్టుగా ఎట్లా మార్చుకోవాలని నేను ఈ వీడియోలో షేర్ చేసిన. నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ని ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసిన నేను, బట్ దాంట్లో చూపించలేదు నేను. ఏంటిదంటే మా పాపకి ఉయ్యాల కట్టడానికి ప్లేస్ లేక మేము ఇక్కడి కిటికీకి అక్కడి కిటికీ ఒక చీర కట్టేసి దాంట్లో పాపను పడుకోబెడుతున్నా అని చెప్పిన నేను. సో ఇక్కడ ఒక అంకుల్, మాకు నా ఫ్రెండ్ ఇక్కడనే ఉంటుంది సిటీలో, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉంటే ఆమెకు చెప్పిన ఇట్లా ఉయ్యాలకు ఇబ్బంది అవుతుందంటే, నాకు తెలిసిన ఎలక్ట్రీషియన్ అంకుల్ ఉన్నాడు, ఆయన ఇవన్నీ ఏమంటారు హుక్కులు ఇట్లా ఫిట్ చేస్తాను నేను చెప్తానులే అని తను పంపించింది ఈ అంకుల్ని. సో బయట సెల్లాలా కొట్టిస్తున్నాం ఒకటి, ఎందుకంటే ఎప్పుడైనా ఇన్ కేస్ కరెంటు పోతే పవర్ కట్ అయితే మనం పాపని సెల్లాలో కూడా పడుకోవచ్చు. అండ్ ఇంకొకటి కుర్చీ లాంటిది ఉయ్యాల ఉంది సమీక్షది, సో దాంట్లో కూడా పిల్లలు ఎంగేజ్ అవుతారు అన్నట్టుగా అక్కడ కూడా ఒకటి కొట్టించినాము సెల్లార్లో. వర్షాకాలం కాబట్టి పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయి కదా, సో యూస్ఫుల్ అవుతుందని ఒకటి సెల్లార్లో కొట్టించినాము. అండ్ ఇంకొకటి లోపల కొట్టించే ఉండే. సో ఆ హుక్స్ అంకుల్ దగ్గర డ్రిల్లింగ్ మిషన్ని వేరే పెద్ద నెంబర్ది లేదంట. మేము తెచ్చిన హుక్స్ అందులో చాలా ఇబ్బంది అవుతుంది అంకుల్కి పెట్టడము, అందుకనేసి లోపల కొట్టలేదు, ఆయన తర్వాత వచ్చి కొడతా అన్నాడు. అండ్ ఇక్కడ అంకుల్ ఏం చేస్తుండంటే, నేను సజ్జ మీద అన్ని సామాన్ పెట్టినా కదా, సామాన్ అంతా వీడియోలో గలీజ్గా అనిపిస్తుంది అందుకని చీర కట్టినా అని చెప్పినా కదా. సో ఆ చీర కట్టే కంటే ముందు ఇది అనమాట, ముందుది ఇది, అది అప్పుడు పెట్టే ఉండే. సో నేను కొన్ని థింగ్స్ కలిపి ఇందులో పెట్టిన. సో ఆ ఉక్స్ కొడుతురు అంకుల్. ఆయన ఆ ఉక్స్ కొట్టిపోయిన తర్వాతనే, అంటే కొండిలాగా ఉంటాయి అవి, ఇట్లా కొండిలాగా ఉన్నది, సీ షేప్లో ఉండి కొంచెం స్క్రూ లాగా వచ్చింది, దానికి అక్కడికి ఇక్కడికి అట్టుకొనకి ఇట్టుకొనకి కొడితే నేను ఒక చీర ఉంటే పాతది నాది, దాన్ని కుట్టేసి అట్లా కట్టేసిన నేను. అసలు లోపల ఏం సామాన్ సర్దలేదు, ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని సామాన్ సర్దడం నా ఒక్కదాని నుంచి అది కాని పని, అది నాకు తెలుసు. అందుకే అప్పుడు సర్దలేదు, జస్ట్ ఆ చీర అక్కడ కట్టేసి అట్లా పెట్టినాం అంతే ఊరికే. అండ్ తర్వాత అమ్మ వచ్చిందని చెప్పిన కదా ముందు వ్లాగ్స్లలో. సో అమ్మ వచ్చినప్పుడు నేను చెప్పిన, అమ్మ ఇట్లా తీద్దాము, తీసి ఇవన్నీ సర్దుదామంటే సరే తీయి, నేను పిల్లల్ని పట్టుకుంటే నువ్వన్నా సర్దుకుంటావు కదా అనేసి అమ్మ అంటే, సో నేనైతే తీయడం స్టార్ట్ చేసిన. కొన్ని అవసరమైన థింగ్స్ కూడా అందులో ఉండిపోయినాయి, నా ఈ బోళ్ళు అవంటి ఇవ్వటి అవసరం వచ్చేటి అందులో ఉండిపోయినాయి. నేను డెలివరీకి వెళ్ళేటప్పుడు మా వారికి ఏవైతే అవసరమో అవి మాత్రమే బయట పెట్టినా, మిగిలిన అన్నీ కట్టేసి పెట్టినా. ఎందుకంటే దుమ్ము ఆరితే వచ్చినాక తోముకోవాలి, కడుక్కోవాలంటే అది ఇంకా ఇక టార్చరు. అందుకని అవసరమైన థింగ్స్ మాత్రమే బయట పెట్టినా. కొన్ని అయితే అన్నీ అందులోనే ఉండిపోయినాయి. ఇప్పుడు నాకు అవసరం వచ్చేటి కూడా అందులోనే ఉన్నాయి. తీయాలంటే ఎవరో ఒకరు హెల్ప్ ఉండాలి నాకు. నేను అన్నీ తీసి కింద పెట్టి కూర్చుంటే సర్దనికి స్పేస్ ఏమంటారు టైం ఉండదు కదా, పిల్లల్ని ఎంగేజ్ చేయాలి. అవన్నీ తీసి నేను కింద పెట్టుకొని కూర్చుంటే పిల్లలు ఏడుస్తూ ఉంటే అప్పుడు ఎవరు పట్టుకుంటారు పిల్లల్ని, అందుకనేసి నేను అమ్మ వచ్చినప్పుడు పెట్టుకున్నా ఇదంతా. ఆ పైన సజ్జ మొత్తం తీసి కింద పెట్టి, సజ్జలు ఉన్న సామాన్ అంతా తీసి కింద పెట్టి అందులో నాకు అవసరం ఉన్నాయి అన్నీ తీసుకున్నా. యాక్చువల్లీ ఈ ముక్కు నేను ఎందుకు కొన్నానో నాకు ఇంతవరకు కూడా అర్థం కాలేదు, నేను ఎందుకు కొన్నానో ఏమో. ఇది అక్కడ కనిపించింది, మేము ఒకసారి ఎర్రగడ్డ పోయినాము, అక్కడ కనిపించింది నాకు, కొన్నాను. నాకు మంచిగా అనిపించింది కొన్నా. ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకుంటే మంచిగా ఉంటాయి ముక్కులు అని ఎవరో చెప్తే నేను కొన్నా. అది అసలు అది ఐరన్ ముక్కుడు, చిలుము వస్తుంది అందులో టమాటా చారు పెట్టి కొద్దిసేపటికే చిలుము వచ్చేసింది. ఒక్కటేసారి నేను వాడిన కథం, అప్పటి నుంచి ఇంకా అది మూలకు పడేసిన. మనం టమాటా చారు అయితేనే ఉంటే అది చిలుము వస్తే ఎంత చెండాలంగా ఉంటుంది చెప్పుర్రి. అప్పటి నుంచి అది మూలకు పడేసేయాలి అసలుకైతే, అది ఉంచొద్దు. అండ్ కొన్ని స్పూన్స్ కూడా లేవు, పిల్లలు చిన్న ఆమెకు సెర్లాక్ తినిపించడానికి ఇట్లా కూడా స్పూన్స్ లేవన్నమాట. కింద కొన్ని 4 స్పూన్స్ పెట్టినా నేను, కింద స్పూన్స్ కూడా పైన కట్టేసి పెట్టిన. సో అందుకని అవన్నీ తీసుకున్న. కొన్ని స్టీల్ బగోన్లు, ఇంకా అవసరమైన థింగ్స్ అన్నీ బయట పెట్టుకున్నాను. అప్పుడు పెళ్ళప్పుడు అయితే వేస్ట్ తీసుకున్నాం కొన్ని సామాన్ అయితే, అనవసరంగా తీసుకోకుండా అయిపోయింది, ఊరికి కట్టి పెట్టడానికి తప్ప ఎందుకు యూజ్ అవుతలేదు. ఈ సిటీలలో ఈ కిరాయిన్లలో ఉన్నప్పుడు ఇంత సామాన్ అసలు అవసరమే లేదు. గిది ఏమంటారు సర్వపిండి గిన్నె అయితే నేను ఎందుకు తీసుకున్నా నాకే తెలియదు. బోళ్ళల్లో మా అమ్మ కొనిచ్చింది అప్పుడు 2, ఏదో ఒక దాంట్లో పెట్టుకుంటే అయిపోతుంది. సర్వపిండి గిన్నె కూడా కొనుక్కుంటే అవసరమా? ఇవన్నీ తీసినప్పుడల్లా అంగడి ఈడో అంగడి అది, కానీ తప్పదు కదా, అంగడి అనిపించదు కదా అప్పుడు. సో వాళ్ళు అన్ని పద్ధతి ప్రకారం వాళ్ళు అన్నీ కొనియాలి కాబట్టి వాళ్ళు అన్నీ కొనిచ్చారు. మనం ఏం చేసుకోమన్నా అది మన ఇష్టం కదా. సో అట్లా అవన్నీ తీసుకున్నాను. ఒకటి సర్వపిండి గిన్నె కూడా బయట పెట్టుకున్నా. గట్ల ఎప్పుడన్నా అమ్మ వచ్చినప్పుడు సర్వపిండి పెట్టాలంటే ఒక గిన్నె బయట ఉండాలంటే చిన్న గిన్నె ఒకటి బయట పెట్టుకున్నా. సో అమ్మ పిల్లల్ని బయట ఆడిపించింది కొద్దిసేపు, నేను అవన్నీ తీసి నాకు కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నంతసేపు. చిన్న పాప అయితే పడుకుండిపోయింది. ఆ రోజు పవర్ కట్టు, సండే,
వామ్మో ఇంకా చూడాలన్నమాట టార్చర్. ఇంట్లోనేమో ఉడకపోస్తుంది, కరెంటు పోయింది. బయటనేమో వర్షం పడుతుంది అనుకుంటా. ఆ వర్షానికి కూడా ఇట్లా చల్లగా రావట్లేదు, ఉడుకుతుంది ఇల్లంతా. సో ఇల్లు ఏమంటారు సామాన్ తీసుడు, సర్దుడు, మీద కట్టి పెట్టుడు అదంతా అయిపోయింది. ఇల్లంతా పైన సామాన్ అంతా తీసి కింద పెడితే ఇల్లంతా దుమ్ము అవుతుందిగా. సో అమ్మ ఇల్లు తుడిచేసింది. నేను జస్ట్ క్లాత్ తోటి మళ్ళీ ఏమంటారు మాప్ పెట్టినాక కూడా పదని ఆరలేదు అనమాట. మళ్ళీ క్లాత్ తోటి తుడుస్తున్నా. సో చూసారా నీట్గా సర్ది కట్టి పెట్టేసినాం అనమాట. ఇంతకుముందు ఏమో క్లమ్జీగా ఏదో ఆడ పడేసినాం అన్ని. ఇప్పుడేమో నీట్గా ఒకదానికొకటి సర్ది దాని కిందికి నేను కుట్టిన చీర ఉంది కదా అంతా సామాన్ల కిందకి చెక్కినాం అనమాట. ఎందుకంటే ఫ్యాన్ కొంచెం ఏమంటారు సజ్జల లోపలికి ఉంది, కొద్దిగా టచ్ అయినా కూడా ఫ్యాన్లకు మొత్తం ఇరికి ఫ్యాన్ ఖరాబ్ అయిపోతుంది, అట్లుంది ఆడ సిచ్యువేషన్. అందుకనేసి మంచిగా నీట్గా చెక్కినాం దాని కింది సామాన్ల కిందికి చీరని కొంచెం కూడా లేవకుండా. నేను అమ్మతోటి బయట నుంచి తెచ్చుకున్నంత ఏమంటే వేస్తావు ఆల్రెడీ అలసిపోయినాం అంటే ఇంకా బయట నుంచి తెస్తావా, చేస్తే ఎంతసేపట్లో వేస్తాను నేను ఇవన్నీ వేస్తూనే ఉంటే పిల్లలకు తినిపించింది, ఏమంటారు ఎగ్ రైస్ చేసి పిల్లలకు తినిపించింది. అండ్ మా కోసం బియ్యం పెట్టింది. సొరకాయ ఇవన్నీ ఏమంటారు క్లీన్ చేసి చేసిన తర్వాత సొరకాయలు ఇట్లా కట్ చేస్తుంది. మా సనిక్ష సొరకాయ ముక్కల సాల్ట్ అద్దుకొని తింటుంది. నాకైతే సొరకాయ కూర అయ్యేదాకా కూడా నాకు ఆకలి ఆగలే. ఎగ్ ఫ్రై చేసుకొని నేను తినేసిన. నాకు అసలు ఫుల్ ఆకలి అయింది. పొద్దున టిఫిన్ తిన్నా కూడా నాకు ఫుల్ ఆకలి అయింది. అండ్ ఆ రోజు మా గల్లీలో ఒక క్రిస్టియన్ అంకుల్ చనిపోయారు అనమాట. ఆయనది ఫినరల్ ఆ రోజు. సో తీసుకెళ్తురు వాళ్ళు అయితే ఏం సౌండ్ లేదు, జస్ట్ ప్రేయర్ వాడుకుంటూ తీసుకుపోతున్నారు. నేను క్లిప్ తీసుకుందాం అనేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో తీసుకోలేకపోయినా. నేనైతే ఫస్ట్ టైం చూసిన ఒక క్రిస్టియన్ వాళ్ళ ఫినరల్. సో మీతో షేర్ చేద్దాం అనుకున్నా కానీ క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి. సో ఆ రోజు అంతా సర్దడం ఇదే సరిపోయింది. అసలు అమ్మ ఉండడం వల్ల నాకు పెద్దగా పని అయినట్టు అనిపించలేదు. అమ్మ లేకపోతే నేనైతే అయిపోతుంది. అసలు నేను సర్దకపోతున్నది అట్లనే ఉంచుతుంటిని. అవసరం ఉన్నాయి కూడా తీసుకోకపోతుంది, ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతుంటిని. అప్పుడు అదంతా అయి మేము తినేసరికి అయితే 2 అయింది. ఆ రోజు ఉన్న దాంట్లోనే మార్పులు చేర్పులు చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మాకు ఇక్కడ చాలా అనుకూలంగా ఉంది, చాలా మింగిల్ అయిపోయినాం మేము ఇక్కడ. అందుకనేసి ఉన్న దాంట్లో సర్దుకొని మేము ఇక్కడనే ఉంటున్నాం అనమాట. ఎందుకు అవన్నీ వేసుకుని రూమ్ కాల్ చేయొచ్చు కదా అని సింపుల్గా అనవచ్చు. మేమేంది మాకు వచ్చే శాలరీ ఏంది, మేము ఎంత స్పెండ్ చేయగలం, ఇదంతా మాకు తెలుసు కదా. అందుకే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయి హ్యాపీగా. సో నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే స్పేస్ ఎంత తక్కువ ఉంటే, ఎంత తక్కువ స్పేస్లో మనము ఉండగలిగితే మన మధ్య బాండింగ్ అంటే పిల్లల మధ్య కానీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కానీ బాండింగ్ ఎక్కువ ఉంటుంది. రూమ్స్గా సపరేట్గా ఉంటే అది ఇంకా డిస్టెన్స్ ఎక్కువనే పెరుగుతూనే ఉంటుంది. రూమ్ డిస్టెన్స్ పెరిగినా కొద్దీ మనుషుల మధ్య డిస్టెన్స్ కూడా పెరుగుతూనే ఉంటుంది నా ఒపీనియన్. సో ఇక్కడతో ఎండ్ చేసేద్దాం వీడియో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శనారెడ్డి. నేను వచ్చాను. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బాయ్.